మనం కొన్ని విషయాల్లో చాలా ప్రొఫెషనల్సే, కానీ దెర్ ఇస్ నథింగ్ విత్ అస్. ఏమీ లేదు దాంట్లో. అరే నాలాంటోడికి అపజయమా, నాలాంటోడు ఓడిపోతాడు, నాలాంటోడికి ఉద్యోగం రాకపోవడమా, నాలాంటోడికి పెళ్లి ఫిక్స్ కాకపోవడమా, నాలాంటోడికి వీసా రాకపోవడమా, నాలాంటోడి ఫైనాన్షియల్ ఇష్యూస్, నాలాంటోడికి సిక్నెస్, నా బాడీకి ఏంటి సిక్నెస్ రావడం ఏంటి, నేనేంటి ఇలా కావడం ఏంటి, నా వల్ల ఎందుకు ఇలాగైంది, ఎందుకు, వై 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 రక్షణ రక్షణలోనికి రావడానికి ఆధారమైన వాక్యం యోహాను 3:3 తెలుసు కదా మనకి. ఈ మస్ట్ బి బార్న్ అగైన్, షూర్లీ ఐ సే అంటు యు, నిశ్చయం. ఇదేదో సరదాగా చెప్తున్నాడు, దారిమ్మడి పోయేటప్పుడు చెప్తున్నాడు, ఖాళీగా ఉన్నాడు కనుక చెప్తున్నాడు కాదు. దిస్ ట్రూ. యేసు ప్రభువు వారి జీవితంలో 2 ప్రాముఖ్యమైన రాత్రులు ఉన్నాయి. మొదటిది ఆయన పుట్టిన రాత్రి, ద నైట్ ఆఫ్ హిస్ బర్త్. రెండవది ఆయన అప్పగించబడిన రాత్రి, ద నైట్ ఆఫ్ హిస్ betrayal. As the coin had both sides, both valid, Jesus Christ's life has both sides, both valid. On one side, the night of his birth, on the other side, the night of his betrayal. ప్రభువారి పుట్టుక క్రైస్తవ లోకానికి సుపరిచితం. అది వెన్నెల కురిసిన రాత్రి, ఆధ్యాత్మికమైన రాత్రి, నిశ్శబ్ద రాత్రి, పరిశుద్ధ రాత్రి, పావన రాత్రి, నక్షత్రాలు విరబోసుకున్న రాత్రి, లోకం నిద్రిస్తున్న రాత్రి, చీకటి ఆదిరముతో ఆఖరిగా పారద్రోలబడే రాత్రి, నీతి సూర్యుడు ఉదయించే రాత్రి, అందమైన రాత్రి, ఆశీర్వాదకరమైన రాత్రి, ఆత్మ సంబంధమైన రాత్రి, అసాధారణమైన రాత్రి, అమూల్యమైన రాత్రి, అద్వితీయమైన రాత్రి, లోకరక్షకుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చిన రాత్రి. బైబిల్లో లూకాసు సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. ఆ రాత్రి వేళ కొంతమంది గొర్రెల కాపర్లు పొలములో తమ మందను మేపుచుండరి. దట్ నైట్ ఆఫ్ హిస్ బర్త్. ఆ రాత్రి క్రైస్తవ లోకానికి ఆశీర్వాదం తీసుకొని వచ్చింది. అందుకే 2:10 మనం చూస్తాం లూకాసు సువార్త. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఏ సేవియర్ ఈజ్ బోర్న్. ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పబడింది. ఏ సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు దయించినాడంట. ఇక్కడికి వచ్చేటప్పటికి 1 కొరింథీ 11వ అధ్యాయంలో రక్షకుడు అప్పగించబడ్డాడంట. సేవియర్ ఈజ్ బోర్న్ టు బి betrayed సో దట్ హీ కెన్ డై ఫర్ అస్. మన కొరకు ఆయన చనిపోవటానికి అప్పగించబడిన రాత్రిని ఇది మనకు పరిచయం. ఇది వికార రాత్రి, విశృంఖల రాత్రి, లోకమంతా పాపం చేత నింపబడిన రాత్రి. పరిశుద్ధుడైన యేసు ప్రభువు వారు గెత్సేమనే తోటలో మోకరించి ప్రార్థన చేసిన రాత్రి, పాత్రను స్వీకరించే రాత్రి, దేవుని చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకోవటానికి సిద్ధపడిన రాత్రి, మానవ లోకం కొరకై శిలువ మీదకి ఎక్కబోతున్న రాత్రి, తన ప్రాణాన్ని క్రయంగా పెట్టడానికి ఇష్టపడిన రాత్రి, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్లని చెప్పబడుతున్న రాత్రి కావచ్చిన రాత్రి. అది లోకానికి కాళరాత్రి కావచ్చు, క్రైస్తవునికి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదకరమైన రాత్రి. అదే యేసు ప్రభువు అప్పగించబడిన రాత్రి. కానీ క్రైస్తవ జీవితంలో పగలు ఎంత ప్రాముఖ్యమో రాత్రులు కూడా అంతే ప్రాముఖ్యం. ఇలాంటి రాత్రుల అనుభవం గుండా వెళ్ళిన ఒక 5 మందిని మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. అలాంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. సమయాన్ని బట్టి మనం అవన్నీ చూడలేం కనుక పరిచయమైన ఒక 5 రాత్రులు మీ జ్ఞాపకానికి నేను తీసుకుని వస్తాను. మొదటిది నిర్గమకాండం 12:12. ఎక్సోడస్ చాప్టర్ 12:12. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 12:12. నిర్గమ 12:12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందులో మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి ఎంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. ఆ రాత్రి, దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వచ్చిన రాత్రి, 430 సంవత్సరాల బానిస సంకెళ్ళ చేత బంధించబడిన ఇశ్రాయేలీయులకు ఒక్క రాత్రి విడుదల కలిగింది.
ఆ దేవుడు మోషేకు ఆజ్ఞాపించినాడు, ఈ రాత్రి ఇశ్రాయేలు యొక్క ఇళ్లల్లో ప్రతి ఇంట్లో గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని వారి గుమ్మముల యొక్క అడ్డకంబిలకు నిలువు కంబిలకు దాన్ని పోయండి. మానవ సంహారకుడు దాటిపోతాడు ఆ రక్తాన్ని చూసి. ఎవరి ఇంటి గుమ్మానికైతే అడ్డకంబిలకు నిలువు కంబిలకు రక్తం లేదు, రక్త ప్రోక్షణ లేదు, ఆ ఇంట్లో మానవ సంహారకుడు ప్రవేశించి ఆ ఇంట్లో పుట్టిన తొలి మగ సంతానమును హతము చేస్తాడు. ఇశ్రాయేలు ఆ మాటకు విధేయత చూపించి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం గొర్రెపిల్లను వధించి సాయంకాలం పూట ఆ రక్తాన్ని అంతా ఒక పాత్ర బేసిన్ అంటాం కదా, అలాంటి దాంట్లో ఒలికించి తర్వాత ఆ రక్తాన్ని ద్వారబంధరాల మీద అడ్డకమ్మిలకు నిలువు కమ్మిలకు పోయటానికి ఈ సోపును తీసుకునేది, అంటే ఒక ప్లాంట్, అది తీసుకుని వచ్చి దాన్ని అంతటినీ రక్తంలో ఇలాగ ముంచేసి అక్కడ గుమ్మాలు ఉంటాయి కదా, నిలువు కమ్మిలు అంటే నిలువు ఉండేవి, అడ్డు కమ్మిలు అంటే ఇటు పైన ఉండే, వాటికి ఇలాగ రక్తాన్ని పూసినారు. సో నిలువు కమ్మికి అడ్డు కమ్మికి పూసినారు, పైన నిలువు కమ్మికి కూడా పూసినారు అనుకో. డయాగోనల్ కాదు, ఎట్ ఇష్టం వస్తే అట్టు కాదు, ఎటు చెప్పింటే అట్లా. అలాగ పైన పూసిన దానిని కింద దాకా ఊహా చిత్రం ఒకటి రేఖ కలిపినారనుకో. ఇలాగ అద్దం పూసిన దాన్ని కూడా ఇలాగ ఒక ఊహ రేఖ ఎక్స్టెండ్ చేసినాం అనుకో. ఏమొచ్చింది? సిలువ. సిలువకు లోపట ఉన్నవానికి మానం లేదు, అంటే ఇంట్లో. సిలువకు బయట ఉన్నవారికి మానం ఉంది. యేసుప్రభు వారు ఆ తర్వాత కొత్త నిబంధనలో కలువరి కొండ మీద మనుషులందరి కొరకై సిలువలో బలైపోయే ఆ దృశ్యాన్ని ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు ఆ దినాల్లోనే వేయించాడంటే తప్పంటారా? దేవుని మహాజ్ఞానం మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. సిలువ ద్వారా మరణంలో నుండి జీవంలోనికి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడింది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ఈదుకొని పోయినాడని రాయలే, అక్కడ జంప్ చేసినాడని రాయలే, ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్, హై జంప్ అని రాయలే. అవన్నీ జంపులు చేసినాడంటే మనం ఎలాగో చేయలేం కదా, మనకి అది కుదరదేమో అని అనుకుంటాం. తెలుగులో ఎంత చక్కగా రాసి దాటిపోతే ఎవరైనా దాటిపోతారట. చిన్న కాలం ఉంటుంది కదా, ఆ కాలం అంతా దాటిపోతున్నాం కదా. ఎందుకంటే మనం దాటిపోయినాం. మానవ సంహారకుడు మన ఇద్దరి నుండి దాటిపోయాను. నశింపచేయు దూత నన్ను దాటిపోయాను. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నశింపజేయ దూత దాటిపోయిన కాడించేది కొత్త నిబంధనలో మనం కూడా మరణములో నుండి జీవంలోనికి అంత తేలిక, అంత తేలిక. ఇది ఎంత కాదు, రూపాయలు నడిచేంత కాదు, అది ఇంకేదో కష్టపడి లిఫ్ట్లో వెళ్ళాల్సినంత కాదు. కనుక రక్షణ పొందడం, పాతాళంలో నుండి పరలోకానికి వెళ్ళడం, నిత్య నరకంలో నుండి నిత్య జీవంలోనికి వెళ్ళడం దాటిపోయేంత తేలిక యేసుప్రభు యందు విశ్వాసం ఉంచితే. యేసుప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే అగాధం. దాటుగాడ నిచ్చెన కాదు, నువ్వు హైలైట్లు వేసినా, లో లైట్ వేసినా, ఏది రోప్వే వేసినా, ఏం వేసినా అగాధం అక్కడ ఉంది. లూకాసు 16లో చెప్పబడుతూ వచ్చింది, నాకును నీకును, మాకును మీకును మధ్య మా అగాధం ఉండి పడింది. అందుకనే మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ఇంకా యేసుని అంగీకరించకుండా, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా పర్వాలేదులేని అనుకొని వస్తున్నాం ఇక్కడికి. మీ నాన్నగారు అమ్మగారు రక్షణ పొందినారేమో, నువ్వు మాత్రం రక్షణ పొందలేదు. వాళ్ళు ఎలాగో రక్షణ పొందినారు కదా, సరే వాళ్ళతో పాటు నేను కూడా వస్తానంటే వాళ్ళతో పాటు రావచ్చు, మంచిదే. వాళ్ళతో పాటు కూర్చోవచ్చు, వాళ్ళతో పాటు సరైన కార్యక్రమాలు అన్నింటిలో పాల్పొంది. దిస్ ఆల్ గుడ్, బట్ దిస్ డజంట్ మేక్ యూ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇది నీకు అర్హత కాదు, ప్రామాణికం కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, పరలోకంలో ప్రవేశించడానికి తల్లి కానీ, తండ్రి కానీ, బంధకులు కానీ, బోధకులు కానీ, సేవకులు కానీ ఎవరూ ప్రామాణికం కాదు. ఒకే ఒక్కడే ఆయన లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల జగదుత్పత్తి మొదలుకొని వధించబడి యేసునాథుడు. ప్రభువైన యేసునందు విశ్వాసం వస్తే పాప క్షమాపణ. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. యేసు రక్తాన్ని నిరాకరించొద్దు, త్రోసివేద్దు, పర్లేదులే అనుకోవద్దు, వీళ్ళు ఇలాగే చెప్తుంటారులే అని అనుకోవద్దు. యేసు ప్రభు నీ కొరకే ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చిన దైవ మానవుడు. ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్, ఈజ్ ఎ కంప్లీట్ గాడ్.
ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. యేసు నీకొద్దా? ఈ రక్షకుడు నీకొద్దా? ఈ పావన పుణ్యపురుషుడు నీకొద్దా? ఇంకెంతకాలం వాయిదా వేస్తా? నీకన్నీ బాగున్నాయి, చదువు, ఉద్యోగము, బాధ్యతలు అన్నీ బాగున్నాయి కనుక నీకేం అనిపించట్లేదు. ఒక్కరోజు వస్తుంది, భయం చెప్పడానికి కాదు, వాక్యంలో రాసినారు. ఆ దినములలో, ఆ దినాలు వస్తే ఆ కాలం వస్తుంది. అది ఊహకు అందనంత కాలం, భయోత్పేతకమైన కాలం. ఈ దినాల్లో చూస్తున్నాం కదా, యుద్ధాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి. ఒక్కపూటి కరెంటు పోతేనే కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళు తిట్టుకుంటే, ఎవడు ఎప్పుడు కరెంట్ తీసేస్తున్నాడు, ఏం మంచి పని చేసుకుందాం కరెంట్ తీసేది. ఒకపూటి కరెంటు పోతేనే ఇంత తిట్టుకుంటే యుద్ధ వాతావరణం జరిగే ప్రాంతాలు ఎలాగుంటుంది? ఒకసారి పోయిందంటే ఇంకెప్పుడొస్తో జీవితంలో సత్యదాకా నమ్మకం లేదు. అలాగే నీళ్లు, అలాగే వాష్, నేమ్ ఇట్ ఎనీ ఫెసిలిటీ, యూ కెనాట్ ఇమాజిన్ ద రెస్టరేషన్కి తిరిగి అవి సమకూర్చబడతాయనే నమ్మకం లేదు. అలాంటి భయోత్పాతకమైన పరిస్థితులు ప్రపంచమందంతటా ఆవరించి ఉన్నాయి. మానవుడా, యేసు ప్రభు రాబోతున్నాడు అంటానికి అవన్నీ సూచనలు కావా? బైబిల్లో రాసిరా మాటలు, మేము చెప్పేవి కాదు. యుద్ధమును గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వినబోదురు. వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, మీడియాలో కొన్ని చోట్ల షేర్ చేస్తూనే ఉన్నారు, కొన్నిసార్లు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ నీ హృదయాన్ని యేసు ప్రభువుకు అప్పగించుకోవటానికి ఎందుకు ఆలస్యం? అలా కోరు. ఆ ఊరిలో భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరు చాలా ఆనందంగా, అందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఒక కుమారుని ఇచ్చినాడు. రోజులు గడిచిపోతూ వచ్చినాయి. కానీ తెలుగులో ఒక సామెత ఉంది, ఒక్క రోజులోనే బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి. అలాగ క్రమేణా రోజులు గడుస్తుండగా ఆ ఇంట్లో ఉన్న భార్య, అంటే ఇంటి యజమాని భార్య చనిపోయింది. ఆమె చనిపోతే తలడిల్లిపోయాడు. బతకడానికి కూడా చేత కాదు. భర్త చనిపోయిన భార్య ఉండగలదు, కానీ భార్య చనిపోతే భర్త ఉండలేడు. దట్స్ ఇంపాసిబుల్. స్త్రీకున్న ధైర్యం అది, మొక్కుపోయిన భాగ్యం అది, దేవుడిచ్చిన కృప. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఫర్ ఎ మ్యాన్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఫర్ ఎ ఉమెన్ ఇట్స్ పాసిబుల్. అందుకే ఓ స్త్రీ, నువ్వు దయాప్రాప్తురాలు, ఆశీర్వదించబడిన దానం. జరిగింది ఏంటంటే, వాళ్ళ ఆ భార్య చనిపోయిందని ఆయన అతలాకుతలం అయిపోయాడు. కన్నీటి ప్రవాహం ఆగలేదు, కడుపు ఆకలి తీరలేదు. మంచం మీద పడుకుంటున్నాడు, నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలో దిక్కుదోచట్లేదు. కానీ దేవుడు వారికి ఒక కుమారుని ఇచ్చినాడు కదా, పిల్లోడు చదువుతున్నాడు. ఆ కుమారుని కొరకు బ్రతకాలని ఎరుగు పొరుగు ధైర్యం చెప్పి కన్నీరు తుడిచి ఆదరించి పురమాయించి ప్రోత్సహించినారు. కుమారుని కొరికే బ్రతకాలని లేచి తీర్మానం చేసుకున్నాడు. అలాగే కుమారుని చూస్తూ సాగిపోతున్నాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బీటెక్ చేరాడు. కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. కరోనా లాంటిది ఆ ఊర్లో కూడా ఒక పెద్ద డిసీజ్ వచ్చింది, రోగం వచ్చింది. పిట్టల వలె మనుషులు రాలిపోతున్నారు. విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఒక ట్విస్ట్, ఈయన డాక్టరు, ఈయన భార్య కూడా డాక్టరే. ఆమె చనిపోయింది, ఈయన ఒకడే బతికాడు. ఎలాగైనా సరే మందు కనిపెట్టి ఊర్లో రోగంతో చనిపోతున్న వారిని బాగు చేయాలని ప్రయత్నం చేసినాడు. ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఎప్పుడో ఒకరోజు పడుకొని ఉంటే నిద్ర పట్టట్లేదు కదా, ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఎవరికైనా ఇమ్యూనిటీ ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళ రక్తం ద్వారా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మాదిరి ఏదో ఒకటి చేస్తామని ఆలోచించినాడు. అలాగా ఊర్లో తన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరినీ చూసి బ్లడ్ టెస్ట్ చేస్తే ఎవరిది సూట్ కాదు, ఇమ్యూనిటీ లేదు. ఆ ఊర్లో అందరిది అయిపోయినారు. ఆ సంగతి కుమారునికి తెలిసింది. కొడుకన్నా, డాడీ నా బ్లడ్ నువ్వు టెస్ట్ చేయలేదే అని అన్నాడు. సరే సరదాగా వీడు అంటున్నాడులే, టెస్ట్ చేస్తామని చేస్తే తన కుమారుని బ్లడ్లో ఫుల్ ఇమ్యూనిటీ ఉంది. అది దాని ద్వారా ఇమ్యూనిటీ డెవలప్ చేసి రోగగ్రస్తులకు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బ్రతికించవచ్చు అనుకున్నాడు. ఆ సంగతి కుమారునికి చెప్తే కుమారుడు అన్నాడు, డాడీ డూ ఇట్ సూన్, వెంటనే చేసి. అలాగే నీ రక్తం తీస్తుంటే నువ్వు చనిపోయే అవకాశం ఉంది. మీ అమ్మ చనిపోయింది, బతకలేకపోతున్నా, నువ్వు చనిపోతే ఇంక నేను అలాగ బ్రతికేది. అప్పుడు కుమారుడు అన్నాడు, ఊర్లో వారందరూ చనిపోతుంటే చూస్తుండలేం కదా, వారు బ్రతకాలా. డాడీ ఇదిగో నా రక్తం. వాళ్ళ అన్న కళ్ళన్నీ సముద్రం వలె చేసుకొని బాధతో తన కుమార్ని టేబుల్ మీద పడుకోబెట్టి ఆ రక్తం తీస్తున్నాడు. మెడిసిన్ డెవలప్ చేస్తున్నాడు. వచ్చిన వారందరికీ అది ఇచ్చేస్తుంటే వాళ్ళు స్వస్థితులు అయిపోయి సంతోషంతో వెళ్ళిపోతున్నారు. రక్తం వస్తూ ఉంది. కుమారుని తెచ్చి వారికి దాదాపు అయిపోవటానికి వచ్చింది.
దీని క్యాప్షన్ ఏంటంటే ద లాస్ట్ డ్రాప్ ఫర్ ద లాస్ట్ సోల్. ఆఖరి బొట్టు ఆఖరి ప్రాణానికి. ఆ ఊర్లో ఆఖరి రోగి వచ్చాడు, ఆఖరి రక్త బొట్టు తీశారు, ఆ రోగికి ఇచ్చారు. కుమారుడు చనిపోయాడు, ఆ రోగి బ్రతికాడు. ఊరంతా రోగము నుండి కాపాడబడి బ్రతికింది. తన కుమారుడికి లేడు, భార్య లేదు, కుమారుడు లేడు, ఏకాక అయిపోయాడు. ఈ కథ కట్ చేస్తే ఇది తండ్రి అయిన దేవుడు లోకమంతటిని చూసినప్పుడు పాపపు రోగంతో బాధపడి పిట్టల వరే రాలిపోతుండగా తన కుమారుడిని యేసుని లోకానికి పంపించినాడు. యేసు రక్తమే పాపంలో జోగిపోతున్న మానవునికి పాపక్షమాపణ ఇవ్వగలదు. ఆ యేసు రక్తము కల్వరి శిలువ మీద కార్చడానికి యేసు ఇష్టపడ్డాడు. తండ్రి సంబోధన, వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఆ రక్త ప్రవాహం శిలువలో నుండి కారింది. లాస్ట్ డ్రాప్ ఫర్ ద లాస్ట్ సోల్. ఆఖరి బొట్టు ఆఖరి ప్రాణం దాకా భవిష్యత్తు నువ్వు అయిండొచ్చు. అంతదాకా యేసుప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నిన్ను క్షమించాలని కోరుతూనే ఉన్నాడు, నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుతున్నాడు. ఆ యేసు రక్తం నీకొద్దా? యేసు ప్రేమ నీకొద్దా? యేసు ఆహ్వానం నీకొద్దా? ఆ యేసు రక్షకుని విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వచ్చిన రాత్రి, 430 సంవత్సరాల బానిస బ్రతుకుల్లో కుమిలిపోతున్న వారు ఆ రాత్రి విడుదల పొందిన స్లీప్లెస్ నైట్, నిద్రలేని రాత్రి, పరిశుద్ధ రాత్రి, పావన రాత్రి, రక్షణ కురిసిన రాత్రి, రక్షణ వచ్చిన రాత్రి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. చారిత్రాత్మకంగా ఇశ్రాయేలీలు తమ గృహాల్లో నుండి వాళ్ళు బయలుదేరారు. ఇట్స్ హిస్టారికల్ ఎక్సడస్, చారిత్రాత్మకమైన నిర్గమము. రెండోది చూస్తామా? ఆదికాండం 32, Genesis chapter 32. ఆదికాండం 32:22, Genesis chapter 32 verse 22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మందిని పిల్లలను తీసుకొని బోకురవు దాటి పోయాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. దట్ నైట్ ఆఫ్ జాకబ్, నైట్ ఆఫ్ సప్లికేషన్. యాకోబా ఒక్క రాత్రి, ఈ సంగతి మనకు పరిచయం. యాకోబు మామయ్య లాబాను ఇంటి నుండి తన కుటుంబ సభ్యులను, తనకు కలిగిన ఆస్తిని తీసుకొని దేవుడు చూపించే స్థలానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పుడు బహుశా యాకోబు వయస్సు 100 సంవత్సరాల దగ్గరకు వచ్చిండొచ్చు. ఆ వయసులో ఆయన వస్తున్నాడు. ఆ రాత్రి, దట్ నైట్, ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చినాడు. తన దాసీలను, తన చుట్టూన్న పరివారాన్ని అందరినీ పంపివేశాడు. బైబిల్లో రాయబడింది, జాకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్. యాకోబు ఒంటరిగా ఉండాను. ఆయన జీవితంలో ఎన్నో రాత్రులు గడిచిపోయినాయి. 28వ అధ్యాయం ఆదికాండంలో కూడా మనం చూస్తాం. ఆ రాత్రి, దట్ నైట్, యాకోబు ఒక రాత్రిని తీసుకొని తలగాడిగా చేసుకొని నిద్రపోయాను. దేవుడు నిచ్చిన పైనుండి ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ రాత్రి అలాంటిది కాదు, భిన్నమైన రాత్రి. 28వ అధ్యాయం రాత్రికి 32వ అధ్యాయం రాత్రికి చాలా తేడా ఉంది. 28వ అధ్యాయంలో ఒక్కడే, 32వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎంత అయ్యారు కుటుంబం అంతా ఎంత అయ్యారు. 28వ అధ్యాయంలో పరుగులు తీస్తున్నాడు అన్న యుద్ధం నుండి. 32వ అధ్యాయంలో అన్న వైపుకి వెళ్ళిపోతున్నాడు. 28వ అధ్యాయంలో తల్లి బొమ్మ అనింది, అందుకే బయలుదేరి వచ్చాడు. 32వ అధ్యాయంలో మామగారు బొమ్మ అన్నారు. 28వ అధ్యాయంలో కేవలము కర్ర చేత పట్టుకొని, నూనె చేత పట్టుకొని వచ్చినాడు. 32వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి విస్తారమైన ఆస్తి కలిగిన వాడుకున్నాడు. 28వ అధ్యాయంలో నిత్యం చూశాడు.
32వ అధ్యాయంలో దేవుని మొక్కమ చూశాడు. మనకి ఏ అధ్యాయం 28 32 ఏది లేదా? ఆదివారం రావడం, కూర్చోవడం, ఆరాధన చేయడం, బల్లో పాలు పొందడం, మందాన్ని మనం బయలు పట్టుకుని పోవడం, తిరిగి ఆదివారం దాకా ప్రత్యక్షమైతే వస్తానుకో. దేవుడు అన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ దేవుణ్ణి ఎరిగిన వారు ప్రత్యక్షం కాకపోవడం చాలా విషాదకరమైన సంగతి. దట్ నైట్ ఆఫ్ జాకా హి వాజ్ లెఫ్ట్ అలోన్. ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. మీకు తెలుసు కదా, బైబిల్లో మొదట ఆల్ నైట్ ప్రేయర్ చేసింది ఎవరు? యాకోబు. మొదట బైబిల్లో మందిరానికి వెళ్ళింది ఎవరు? యాకోబు. మొదట మందిరంలో నిద్రపోయింది ఎవరు? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? యాకోబు. మొదట మందిరంలో దేవుని స్వరం వినేది ఎవరు? యాకోబు. ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ ఆర్ సెంటర్డ్ అరౌండ్ ఎ పర్సన్ కాల్డ్ జాకా. ఇప్పుడు యాకోబుతో దేవుడు డీల్ చేయాలని సంకల్పించినాడు. ఆ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్. ఒక ఆల్ నైట్ ప్రార్థన చేయాలంటే వచ్చిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకే లీడ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? ముందుకు రండి అని కూర్చొని లేచి నిలబడండి, టీ తాగండి, కాఫీ తాగండి, పాటలు పాడండి, ఇవన్నీ చెప్తారు ఆప్సోపాలు. ఎందుకంటే నిద్ర మాత్రాన్ని తప్పించాలని ఇవన్నీ ప్రయత్నం అయినా వాళ్ళకి నిద్రపోయే వాళ్ళు ఉంటారు, ఎవరికి కనబడకుండా. ప్రార్థన అయిపోతే అప్పుడే అయిపోయిందే. భక్సింగ్ గారు ఆల్ నైట్ ప్రార్థన చేయిస్తున్న దినాల్లో అంత ప్రార్థన అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చి, బ్రదర్ డిడ్ యూ ఎంజాయ్ ద ప్రేయర్ మీటింగ్? మనం ఎంజాయ్మెంట్, ఐ ఎంజాయ్డ్ ఫుల్లీ ద స్లీప్. ప్రార్థన అంటే ఇట్స్ ఎంజాయ్మెంట్ విత్ గాడ్, టాకింగ్ టు గాడ్, దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషణ చేయడం. అందుకే యాకోబు ఒక మనుషునితో మాట్లాడినట్లు దేవునితో ఆయన మాట్లాడాడు. 20 ఏళ్ళు లాభానంటే ఇలాంటిది లేదు. ఇప్పుడు వచ్చింది. ఆ రాత్రి తన జీవితాన్ని మార్చివేసింది, తన డైరెక్షన్ మార్చివేసింది, తన డివోషన్ మార్చివేసింది, తన డ్యూటీని మార్చివేసింది, తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. దేవుడు ఆయన్ను దర్శించడానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది, ఆయన ఆశీర్వాదము నొందిన వాడై తిరిగి వెళ్ళాను. ఆ రాత్రి ఆయన చాలా ప్రార్థన చేశాడేమో. దాంట్లో ఒక్కటి ఏంటంటే, ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ దౌ బ్లెస్సెస్ మీ. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనేను. ఇంకేం ఆశీర్వాదం? లెక్కలేనంత, కొలవలేనంత, తలంచుకోలేనంత ఉంది. ఆయన గిఫ్ట్ ఎంత పంపించాడు తెలుసా వాళ్ళకి? ఇప్పుడు కరెన్సీ ప్రకారం లెక్కేస్తే దాదాపు 40 కోట్లు గిఫ్ట్ ఇచ్చినారంటే మీరు ఊహించుకోండి ఎంత ప్రాపర్టీ ఉంటుంది. ఇంకా అంటే కోట్లు ఇచ్చాడు. మామూలు మనం ఇప్పుడు ఇవ్వాలంటేనే 100లో ఇస్తాం, అప్పట్లోనే కోట్లో ఇచ్చినాడు. దట్ వాజ్ ఈజ్ మ్యాసివ్ వెల్త్. అలాంటి వాడికి ఇంకా ఆశీర్వాదం కావాలా? అదంతా భౌతికమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ దౌ బ్లెసెస్ మీ. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీ. ఎప్పుడైనా ఇలాగ ప్రార్థన చేసినట్లు గుర్తుందా? ఎప్పుడు మన ప్రార్థన అంశాలు మారవు, మనం మారము, పరిస్థితులు కూడా మారవు. ఎందుకంటే మనం దైవికంగా భవిష్యత్తు ప్రార్థన చేయట్లేదేమో, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయట్లేదు. మన ప్రార్థన జీవితం ఎలాగుంది? ఈ 5 మాసాలు, ఈ సంవత్సరంలో కొంత ప్రార్థన అంటే అన్ని మానేసి ప్రార్థన చేస్తారు. అన్నీ మానేసి చేయమని ప్రతిరోజు కాదు, ఎప్పుడో ఒకసారి చేస్తే దట్స్ ఫైన్. కానీ భర్తని, భార్యని, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, మందిరం అన్నీ మానేసి చేయమంటే నేను ప్రార్థనలో ఉన్నాను కదా. అట్లా ఎవరు లేరు బ్రదర్ బైబిల్లోనా? వాళ్ళు పనులు చేసుకుంటూనే ఉన్నారు బ్రదర్. కొన్నేళ్ళ లాంటి వాడు ప్రార్థన చేసినాడు, పని చేసుకుంటూనే ఉన్నాడు. పేతురు లాంటి వాడు ప్రార్థన చేసిన, పని చేసుకుంటూనే ఉన్నాడు. బైబిల్లో వాకింగ్ ఆన్ వన్ సైడ్ ఫర్ ఎ సెక్యులర్ రీజన్, వాకింగ్ ఆన్ ద అదర్ సైడ్ ఫర్ ఎ స్పిరిచువల్ రీజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రేయర్. బ్లెస్డ్ ఈజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. మనది ఏదైనా ఒకటే కదా, అతివృష్టి అంటాం తెలుగులో. మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. అతివృష్టి అంటే వర్షం పడితే పూర్తి పడుతూనే ఉంటుంది, ఆగదు. రాకపోతే ఎంత కవర్కున్నా రాదు. దాన్ని ఏమంటారంటే అతివృష్టి అండి. అనావృష్టి కూడా ఉంటుంది. అనావృష్టి పూర్తిగా అనావృష్టి, ఏం వర్షమే పడదు, ఎన్ని రోజులు కాదు, సంవత్సరాలైనా కూడా పడదు. అనావృష్టి ఉంటుంది, అతివృష్టి ఉంటుంది. అట్లా కాదు, అనావృష్టి కాదు, అతివృష్టి కాదు, ఆధ్యాత్మిక వృష్టి. అంటే ఏది ఎంత అవసరం. మన శరీరంలో ఉన్నాం కదా, మనమేం ఆత్మలో లేం కదా.
శరీరంలో ఉన్నాం కనుక శరీరానికి కూడా నిద్ర అవసరము, ఆహారం అవసరము, తర్వాత కుటుంబం అవసరము, ఇవన్నీ అవసరమై ఉన్నాయి. ఈ శరీరం క్షీణిస్తే ఏం ప్రాబ్లం సేవ చేస్తాం? మనం శరీరం లేకుండా సేవ చేసేకపోయామనుకో, బయట ప్రజలు పారిపోతారు. ఏమైనా దయ్యం వచ్చింది మా ఊరికి కూడా, మా మందిరంలో కూడా దయ్యం తిరుగుతుంది బ్రదర్ అని పారిపోతారు. మన శరీరం ఉంది కనుక వాళ్ళకి దయ్యం అనే పేరు లేకుండా పరిశుద్ధులు, సేవకులు, బోధకులు, కాపర్లు, సిస్టర్స్, బ్రదర్స్ అనే పేరు గమనించాలా. యాకోబు ప్రార్థన చేసిన, నాకు తెలిసి అంత ప్రార్థన పనులు ఎవరు లేరు అనుకుంటా. దేవుడు ఆయనతో మాట్లాడినాడు, ఆశీర్వదించిన, ఆయన గొప్పవాడయ్యాడు. ఇప్పుడు పొదుపు కథ చెప్పనా? నేను ఒక దేశం విడిచిపెట్టి వచ్చినాను, నేను ఒక దేశం అయ్యాను, నా పేరు ఏంటి? తెలుగు అర్థమైన వాళ్ళు చెప్పండి. అర్థం కాని వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పలేము, ఎందుకంటే ఇది అంత రిథమిక్గా ఉండదు ఇంగ్లీష్లో. చెప్తారా మీరు? క్వశ్చన్ ఇంకోసారి చెప్పాలా? క్వశ్చన్ ఇంకోసారి చెప్పాలా అని అంటే అర్థం ఏంటంటే ఆన్సర్ రాదు, క్వశ్చన్ చెప్పేలోకి ఆన్సర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని. అమ్మా ఏంటో ఆన్సర్ ఏంటి? ఇజ్రాయెల్. డబుల్ ఇన్కరెక్ట్. క్వశ్చన్ పాసెస్ టు బ్రదర్స్. తెలుసు మీకు ఆ పేరు? అబ్రహాము. ఆదికాండం 12వ అధ్యాయంలో అన్నాడు, నీ దేశమును విడిచి నేను చూపించే దేశమునకు వెళ్ళము. ఐ విల్ మేక్ ది ఏ గ్రేట్ నేషన్, దై నేమ్ షల్ బి గ్రేట్. ఈ దేశం విడిచి నీ బంధువులు, తండ్రి అందరి నుండి విడిచి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదాన్ని. అబ్రహాం కడుపులో నుండి ఇస్సాకు కడుపులో నుండి యాకోబు కడుపులో నుండి దేవుని యొక్క వాగ్దానాల పరంపర కొనసాగింపు వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మన ప్రార్థనా జీవితం ఇస్ క్వశ్చనబుల్. దట్ నైట్ ఆఫ్ ప్రేయర్ మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఆ రోజు ప్రార్థన చేసింది ఉంది కనుకనే నేను ఇక్కడున్నా. ఆ ప్రార్థనే లేకపోతే, ఆ రాత్రి ప్రార్థన చేయకపోతే, ఆ రాత్రి దేవుడు దర్శించకపోతే, ఆ రాత్రి దేవుడు మాట్లాడకపోతే, ఆ రాత్రి దేవుని యొక్క స్వరం నేను విని ఉండకుండా ఉంటే బహుశా ఇది నేను ఉండేవాడిని కాదు అనేది ఏమైనా ఉందా మనకి? బహుశా అలాంటిది లేదేమో. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి, వన్ నైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ బెట్రాయల్ హ్యాస్ బ్రాట్ ఎ ఫినామినల్ చేంజ్ అక్రాస్ ద వరల్డ్. యేసు ప్రభు వారు అప్పగించబడిన ఆ రాత్రి, ఆ మానము ప్రపంచములో యేసునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో చెప్పలేనంత సమానమైన మార్పు తీసుకుని వచ్చింది. మన జీవితాల్లో కూడా ఒక్క రాత్రి తీసుకురాగలదు. యాకోబు వలె మనము ప్రభు సన్నిధిలోకి వస్తే. మూడవది చూస్తామా? సమూయేలు 2వ గ్రంథము 2 Samuel chapter 7 verse 4. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. 2 Samuel chapter 7 verse 4. సమూయేలు 2వ గ్రంథం 7:4. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, దట్ నైట్ ఆఫ్ నేతాన్. నాతానుతో దేవుడు మాట్లాడిన రాత్రి. నాతాను దేవుని యొక్క వాక్యము తెలియచేయటానికి ప్రభు వాడుకున్న ప్రవక్త. దీనికి ఒక పేరు పెడదాం, దట్ నైట్ ఆఫ్ స్క్రిప్చర్స్. వాక్యము ప్రత్యక్షమైన రాత్రి. ఈ సంగతి అంతా మనకు పరిచయము. దావీదు దినాల్లో 2 ప్రవక్తలైన పరిచారకులు లేదా ప్రవక్తలుగా ఉన్నారు. ఆయన డిస్పెన్సేషన్లో నాతాను ఒకళ్ళు, తర్వాత గాద్ ఒకళ్ళు. వీళ్ళిద్దరూ ఆయనకు ఆత్మీయంగా సహాయం చేస్తూ వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. 40 ఏళ్ళు ఇశ్రాయేల్ పరిపాలించాడు. దావీదు రాజు అయినప్పుడు 30 సంవత్సరాలు, చనిపోయేటప్పటికి 70 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుని ప్రజలైన వారిని ఆయన దేవుని సంకల్పం చొప్పున సేవ చేసిను అనే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో మనం చూస్తాం.
ఇప్పుడు నలుదిశల నుండి దావీదుకు నెమ్మది కలిగిన తర్వాత దావీదుకి ఎప్పుడు హృదయంలో ఉన్న ఒక మాట ఏంటంటే, హౌ షల్ ఐ బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ టు జెరూసలేం? యెరూషలేంలోనికి నేను దేవుని మందసాన్ని ఎలాగూ తీసుకొని రాగలను? హౌ కెన్ ఐ? ఉద్యోగం వచ్చిన తర్వాత మనకి ఇలాంటిది ఉండదు. హౌ కెన్ ఐ ఎర్న్ మనీ, హౌ కెన్ ఐ డూ దిస్, దట్స్ ఆల్ గుడ్ బట్ నాట్ ద బెస్ట్. దెన్ వాట్ ఈస్ ద బెస్ట్? హౌ కెన్ ఐ బ్రింగ్ ద గ్లోరీ? దేవుని మందసాన్ని నేను ఎలా యెరూషలేంలోనికి తీసుకురాగలంటే, మందసము దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేస్తుంది. అలాగే మనకు ఉద్యోగం వచ్చినా, చదువు వచ్చినా, సీట్ వచ్చినా, పెళ్ళైనా, పిల్లలైనా ఏం చేయాలో ఇదే ఆలోచన ఉండాలి. హౌ కెన్ ఐ? దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ డేవిడ్. అదే సౌలుకు కూడా ఆత్మ ఉంది. ఆయన సౌలు ఆత్మ ఏంటి? హౌ కెన్ ఐ కిల్ డేవిడ్? దట్ వాజ్ ద స్పిరిట్ ఆఫ్ సౌల్. స్పిరిట్ ఆఫ్ డేవిడ్ దావీదు ఆత్మనా, సౌలు ఆత్మనా? చెప్పరేంటి? రెండునా? ఆదివారం దావీదు ఆత్మ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత, సౌలా ఎక్కడున్నా వచ్చేసి. సౌలు దావీదుని చంపడం ఒక వ్యక్తి కాదు. డేవిడ్ వాజ్ నాట్ ఎ సింగిల్ ఎంటైటీ. రిమెంబర్ దిస్, ఎవరీ బిలీవర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ ఎంటైటీ. ప్రతి ఒక్క విశ్వాస ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. డేవిడ్ వాజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. డేవిడ్ ఈజ్ ఎ నేషన్. దావీదు ఒక జనం. క్రైస్తవ విశ్వాసకుడు మీరందరూ ఒక వ్యక్తులు కాదు. ఒకడే ఉన్నానన్నా, ఒక్కటే ఉందన్న కాదు. నువ్వు ఒక్కడే లేవు, ఒక్కదానివే లేవు, ఒక్క వ్యక్తివే లేవు. నువ్వు ఒక జనం. యు ఆర్ ఎ నేషన్. ఏమో బ్రదర్, వాక్యమే మస్తుగా చెప్తారు కానీ మా జీవితాల్లో వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు? మా కష్టాలు మాకు తప్పవు కదా అని అనుకున్నాను. యా, దట్స్ ట్రూ. ప్రభు మనం ఆ పరిస్థితులు కూడా తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు దావీదు ఒకే ఒక వ్యక్తి ఏంటి? ఎప్పుడో చనిపోయిండేవాడేమో. దేవుడు దావీదును ఒక వ్యక్తిగా చూడలేదు, ఒక రాజ్యంగా చూశాడు. దావీదు దేవుని యొక్క చిత్తములో ఉన్నవాడు కనుక దావీదులో నుండి ఎవరు రావాలా? యేసుక్రీస్తు ప్రభువు రావాలా? యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఎవరు రావాలా? కనాన్లో ఉన్న నువ్వు నేను రావాలా? కనుక దావీదు చంపడితే యేసుప్రభు ఎలాగొస్తాడు? యేసుప్రభు లేకపోతే మనమంతా ఎలాగొస్తాము? ఓ సౌలా, నువ్వు చంపేది ఒక వ్యక్తిని కాదు, ఒక దేశం, పరలోకం, మహిమా దేశం, రాబోతున్న దేశం. అందుకే దావీదు మీద పలుమార్లు దాడి చేసిన సౌలు దాడులన్నీ విఫలమయ్యాయి. చంపటానికి పూనుకున్నాడు, చచ్చాడు. కానీ చంపబడాలని పరుగులు తీసినాడు, బతికాడు. అర్థమైంది అనుకున్నా మీకు? సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. ఎవరి ముందు చచ్చాడు? దావీదు ముందు చచ్చాడు, సౌలు చచ్చాడు. సౌలు చనిపోయినట్లు 1 సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలో చెప్పబడుతుంది. సమూయేలు 2వ గ్రంథంకి వచ్చేటప్పుడు మొదటి అధ్యాయంలోనే దావీదు ఎలాగ విలపించినాడు, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయేరే. ఇప్పుడు లేచి ఆ స్థానంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. దేవుని మహిమ తీసుకురావాలని కోరాడు. ఎవరైతే వారి వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో దేవునికి మహిమకరంగా జీవించాలనుకున్నారో వారు దావీదు కుమారులకు స్థానంలో ఉన్నారు. ఎవరైతే మా ద్వారా మహిమ రాకుండా మహిమ వచ్చే వాళ్ళని కూడా చంపాలనుకుంటున్నారో, చంపాలంటే కత్తితో కాదు, మాటలతో. అర్థమైంది ఇక? అలాంటి వారు సౌలు యొక్క ఆత్మతో అన్నారు. వాళ్ళు ఓడిపోతారు నిశ్చయం. దావీదులు గెలుస్తారు నిశ్చయం. బైబిల్లో రాయబడింది. అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. షూర్లీ ఐ విల్ బ్లెస్ ది. అందుకే యోహాను సువార్త, లూకా సువార్తలో యేసుప్రభువు వారు ఏం చెప్పిన మాట ఏంటంటే, నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను. భక్సింగారి రక్షణలోనికి రావడానికి ఆధారమైన వాక్యం యోహాను 3:3 తెలుసు కదా మనకి. ఈ మస్ట్ బి బార్న్ అగైన్. షూర్లీ ఐ సే అంటు యు. నిశ్చయం. ఇదేదో సరదాగా చెప్తున్నాడు, దారిమడి పోయేటప్పుడు చెప్తున్నాడు, ఖాళీగా ఉన్నాడు కనుక చెప్తున్నాడు కాదు. దిస్ ట్రూ. షూర్లీ ఐ విల్ బ్లెస్ ది. నేను నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ అందరికి వచ్చు, కానీ మీ మైండ్ ఒక్క నిమిషం అట్లా పని చేయడానికి ప్రయత్నించండి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు? ఏదో చెప్పండి, 10, 15, 20. అమ్మా, నాతానులు ఎంతమంది ఉన్నారు?
నాతాను అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరము అని అర్థం. ఎవరికన్నా పెళ్ళిళ్ళు అయ్యి మీరు కొడుకుని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ పేరు కూడా కన్సిడర్ చేయండి. దావీదు లాంటివాడికే పరిచయం చేసినాడంటే అంత సన్నబన్న ప్రవక్త కాదు. దావీదు లాంటివాడిని ఎదిరించినాడంటే అంత తేలికైన ప్రవక్త కాదు. దావీదు దగ్గరికి వెళ్ళి ఆ రాజు నువ్వే అని చెప్పలే, ద వాట్ దట్ మ్యాన్, ఆ మనుష్యుడవు నీవే. దావీదుకి నాతాను ప్రవక్త అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? సాధారణంగా మనల్ని కరెక్ట్ చేసేవాళ్ళు మనకి ఇష్టం ఉండరు. మనల్ని పొగిడేవాళ్ళు, మన వైపు చెప్పేవాళ్ళు, మనం అయ్యో అట్లా అప్ప ఇట్లక్క ఇట్లన్నా అని చెప్పేవాళ్ళు అంటే మనం చాలా ఇష్టపడతానండి. బ్రదర్ కూర్చొని తిందు బ్రదర్, ఏం బ్రదర్ ఇలాగ చేసినావు, ఆ టీ అన్న తాగొస్తాం అనుకో, టీ లేదు ఏం లేదు, పాలు రాలేదు బ్రదర్, ఈరోజు నీళ్ళు రాలేదు బ్రదర్, కరెంటు కూడా లేదు బ్రదర్. ఎందుకంటే మనకి కరెక్షన్ చేసేవాళ్ళు ఇష్టం ఉండదు. దట్స్ అవర్ నేచర్. దావీదు అలాంటి రకం కాదు. ఆయన కరెక్షన్ ఇష్టపడ్డాడు, నాతాన్ని ఇష్టపడ్డాడు. ఆ మనుషుడు నువ్వేంటే చంపేయండి రా అంటే ఎవడక్కడా, చిత్తం మహాప్రభు అని దాసులు వచ్చింటారు, తీసుకెళ్ళి తలగొట్టించిన కొట్టేసింటారు కదా. దావీదు అలాగ చేసిన వాడుగా తన కొడుకులు పుడితే నాతాను పేరు పెట్టాడు దావీదు. తెలుసా మీకు అది? ఎంత ఇష్టమంటే ఆ పేరు పెట్టుకుంటారు. ఒక వ్యక్తి తన జీవితాన్ని కరెక్షన్ చేసి రాజునే ఎదుర్కొన్న ఒక ప్రవక్త యొక్క పేరు ఎంత ఇష్టమంటే మనం పెట్టుకుంటారు. చూడండి, ఆయన విషయంలో దావీదు కలిగిన మక్కువ. లూకా 3వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 3 verse 31, లూక్ 3:31, లూకా 3:31. ఎల్యాకీము మెలేయాకు, మెలేయ మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషైకి. దావీదు కుమారునికి నాతాను అని పేరు పెట్టాడు. నాతాను దావీదు జీవితంలో 3 సార్లు వచ్చినాడు. మొదటిసారి చాలా తేలిగ్గా ఉన్న సందర్భంలో వచ్చినాడు. అందరూ తేలిగ్గా ఉన్నప్పుడు రావాలంటే చాలా ఇష్టం. దావీదు దేవుని మందసం తీసుకురావాలని అనుకున్నాడు, మందిరం కట్టాలని చాలా ప్లాన్లలో ఉన్నాడు. అందుకనే నాతాను వచ్చి, సరే నువ్వు చేయవలసిందంతా నువ్వు చేయి, కానీ మందిరం మాత్రం వద్దు అన్నట్లుగా దావీదుతో పలికిన సంగతి మనకి పరిచయం. రెండవసారి ఆయన పాపం చేసినప్పుడు వచ్చి ఆయన ఎన్కౌంటర్ చేశాడు. మూడవసారి ఆ తర్వాత కొడుకు పుడితే ఆయన పేరు పెట్టుకున్నాడు కదా, ఆ పేరు మార్పు చేయటానికి కూడా ఆయన వచ్చింది. కనీసం 3 సార్లు దావీదుకి ఆయన పరిచయం చేసి వాక్యంలో మనం చూస్తాం. 3 సార్ల పరిచయంలో కూడా దావీదు నాతాను యొక్క పరిచయాన్ని అంగీకరించిన. హి హజంట్ సెడ్ నో. సాధారణంగా ఒకసారి మనల్ని తిడితే ఇంకోసారి రానివాళ్ళని, ఒకసారి మనకి కానిది విధానంలో ప్రవర్తిస్తే ఇంకోసారి మనం వాళ్ళని ఇష్టపడం. దావీదు అలాంటి వాడు కాదు. మొదటిసారి నాతాను వచ్చిన, రెండోసారి నాతాను వచ్చిన, మూడోసారి నాతాను వచ్చిన, నీతిమంతులు నన్ను కొట్టట్టు నాకు తైలాభిషేకం, వారు గద్దించి నాకు మేలాంటిది నేను తిరస్కరించుకుందును గాక. దేవుని వాక్యం మన దగ్గరికి సూటిగా వస్తే, దాటిగా వస్తే, యథార్థమైనదిగా వస్తే దేవుని వాక్యాన్ని తిరస్కరించొద్దు, కాదనొద్దు. వీళ్ళంతా నన్ను గురించి చెప్తారు, ఎవరో నన్ను గురించి చెప్తారని అనుకోవద్దు. నేను ఎప్పుడో ఒక స్థలంలో వాక్యం చెప్తే ఆ స్థలంలో యుఎస్లో ఉన్నోళ్ళు వాళ్ళు లైవ్లో విన్నారు. ఎక్కడో నా దగ్గర వేరే వాళ్ళ దగ్గర నా నంబర్ తీసుకుని ఆ బ్రదర్ ఫోన్ చేసినాడు. బ్రదర్ మీరు వాక్యం చెప్పినారు, నా గురించి మీకు ఎవరు చెప్పారు బ్రదర్, అంత నేరుగా చెప్తున్నారు. అమెరికాలో ఉండే ఆయన గురించి నాకు ఇక్కడ ఎవరని చెప్తారు. ఏదో ఇక్కడ ఉండేవాళ్ళ గురించి అంటే దానికి కనీసం వర్తమానం ఉంటుంది. నేనే మీ గురించి ఏం చెప్పలేదు బ్రదర్ అని చెప్పిన. లేదు బ్రదర్ అంతా నా గురించి చెప్పారు బ్రదర్. మరి గంట సేపు నేను విన్నాను బ్రదర్, నేనే కాదు మా భార్య కూడా వినింది బ్రదర్, భార్య చెప్పింది అంతా నీ గురించి చెప్తున్నాడు చూడు బ్రదర్ అని. వీళ్ళు మంటకి కిరోసిన్ పోస్తారు పక్కన, కిరోసిన్ అంత సరిగా మండదేమని పెట్రోల్ పోసేవాళ్ళు కూడా. కానీ మొత్తానికి ఏంటి తిట్టాలని ఫోన్ చేశారా లేకపోతే ఏంటి బ్రదర్ అని అంటే, అట్టు కాదు బ్రదర్, దేవుని వాక్యం అమెరికాలో ఉన్న మా దగ్గర కూడా వచ్చింది, ప్రభుకు స్తోత్రాలు. మా జీవితాలు వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మినిస్ట్రీ. దేవుని వాక్యం మన కొరకు, ఇది ఎవరి కొరకు కాదు. వాళ్ళ కొరకు బాగా చెప్పారు, వీళ్ళ కొరకు బాగా చెప్పారు. ఆ మాట వాళ్ళకి భలే సూట్ అయింది అక్క, ఈ మాట వాళ్ళకి భలే సూట్ అయిందన్న. ఇది అందరికి మన కొరకే. ఆ దినములలో దేవుని వాక్యము ప్రత్యక్షమగుట ఆరదు.
ప్రత్యక్షమైంది సమూయేలుకి, సమూయేలు వాక్యాన్ని ప్రకటించిన. నాతానుకు ప్రత్యక్షమైంది, నాతాను వాక్యం బోధించిన. దావీదు ఆ వాక్య ప్రకారం తన జీవితాన్ని కట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పటికి ఎన్ని చూసాం, ఎన్ని రాత్రులు మర్చిపోయినారా? పగలే మర్చిపోద్దండి. మొదటిది దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ తెచ్చిన రాత్రి, ఇశ్రాయేలు రాత్రి. రెండవది దట్ నైట్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన చేసిన రాత్రి యాకోబుది. మూడవది దట్ నైట్ ఆఫ్ నాతాను, దేవుని యొక్క వాక్యము వచ్చిన రాత్రి. నాలుగోది ఐదో తొందరగా చూసి ముగిస్తాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 2 Chronicles chapter 1 verse 7. 2 Chronicles 1:7. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోనుకు ఆ రాత్రి గిబియోనులో దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ వచ్చినాడు, ప్రత్యక్షమైనాడు. ఆ రాత్రి సొలొమోను జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. మీకు తెలుసు కదా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో తెలివి ఎవరికైనా ఎక్కువ ఉంది అంటే అది సొలొమోను తర్వాత ఎవరైనా. హి వాజ్ కన్సిడర్డ్ టు బి ద వైజెస్ట్ అమాంగ్ ఆల్ ద మ్యాన్. మనుషుల్లో, స్త్రీల్లో, పురుషుల్లో తెలివైన వాళ్ళు ఆయన మొదటి స్థానం. అలాంటి వాడు చేసిన ప్రార్థనలు బైబిల్ కొన్ని రికార్డ్ అయ్యాయి. షార్టెస్ట్ ప్రేయర్ ఆఫ్ ద వైజెస్ట్ మ్యాన్, లాంగెస్ట్ ప్రేయర్ ఆఫ్ ద వైజెస్ట్ మ్యాన్. భూమి మీద మహాజ్ఞాని చేసిన చిన్న ప్రార్థన, భూమి మీద మహాజ్ఞాని చేసిన పెద్ద ప్రార్థన, అవి రెండు సొలొమోనువే ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. చిన్న షార్టెస్ట్ ప్రేయర్ ఏంటి? ఈ కుడి ఎడమలు ఎరుగని ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞాన వివేచన గల ఆత్మను అనుగ్రహించు. లాంగెస్ట్ ప్రేయర్ ఏంటి? నాకంటే మీకు బాగా తెలుసు. మందిరం కట్టిన తర్వాత ప్రతిష్ఠించే సందర్భంలోనూ ఒక అధ్యాయం అంతా దాదాపు ప్రార్థన చేసిన. అప్పుడు సొలొమోను వయసు ఎంత తెలుసు? మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఈ మొదటి ప్రార్థన చేసేటప్పుడు సొలొమోను వయసు ఎంత? లెస్ దెన్ ఇట్స్ కాల్ 18 years, తక్కువే ఉండొచ్చు, టీనేజర్. వాళ్ళ నాన్నగారే చెప్పారు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 29 మొదటి వచనం. 1 Chronicles chapter 29 verse 1. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చిన, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయం గల బాలుడు. బాలుడు వేరే, పెద్ద వయసు వాళ్ళు వేరే. బాలుడు అని మన ప్రకారం ఎవరిని అంటామంటే గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ అని రాసింది. అది రాస్తే బాయ్స్ హై స్కూల్ అని రాస్తే ఏమని అర్థం? స్కూల్లోనే ఉన్నాడు అని. జూనియర్ కాలేజీకి పోతే గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీకి పోతే బాయ్స్ అని రాయరు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యాన్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఉమెన్. దే ఆర్ నో మోర్ బాయ్స్, నో మోర్ గర్ల్స్. ఇప్పుడు సొలొమోను బాలుడు, బహుశా హై స్కూల్ లెవెల్లో ఉంటాడేమో. ఆ చిన్న వయసులోనే ఇంత పెద్ద పని అప్పగించినారు. ఈ పెద్ద పనికి కూడా ఆయనకి అంత ప్రార్థన చేసినాడు. చూడండి, మామూలు చిన్నపిల్లలు ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? నాకంటే మీకు బాగా తెలుసు కదా, చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. రాత్రిపూట పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్లో రే నువ్వు ప్రార్థన చేయరంటే ఏం చేస్తాడు? మా నువ్వు చేయమ్మా, నేను రేపు చేస్తాను. ఎన్ని రేపులో పోతాయి. కానీ బలవంతాన్ని చెప్పినాం అనుకో, వాళ్ళు ప్రార్థన చేయడం. మహారాజ్ లార్డ్ బ్లెస్ మై డాడ్, బ్లెస్ మై మామ్, బ్లెస్. ఇంకా పక్కన వీళ్ళు చెప్తుంటారు, అంకుల్ రే బ్లెస్ అంకుల్ ఆల్సో, బ్లెస్ ఎబ్రోన్ ఆల్సో, బ్లెస్ ఆల్ అని. మా ఇంకైపోయిందే, చాలు, ఆమెన్. సొలొమోను ప్రార్థన అలాంటిది కాదు, దేవుని హృదయాన్ని మెల్ట్ చేస్తుంది. ఇట్ రావిష్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మనం ప్రార్థన చేస్తే అలాగ ఉండాలి. ఇట్ షుడ్ రావిష్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం పరవశం కావాలి. అర్థమవుతుంది తెలుగు పదాలు? అదేమో తెలియదు కానీ మనకు నిద్ర వస్తుంది ప్రార్థన చేస్తే. ఈయన ప్రార్థన చేసిన, ప్రభువా జ్ఞాన వివేచనలు గల ఆత్మ నాకు అనుగ్రహించు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి, నీకేం కావాలా?
అని అడిగినట్లు వాక్యంలో మనం చూస్తాం. బైబిల్లో కేవలము ఇద్దరికే దేవుడు అడిగాడు, వాట్ యు వాంట్ మీ టు డూ, మీకేం చేయాలని కోరుతున్నారు. పాత నిబంధన అంతట్లో ఒక్కళ్ళకే సొలొమోనుకి, కొత్త నిబంధనలో అంతట్లో ఒక్కళ్ళకే. ఆమె పేరే వాళ్ళ పిన్ని, ఏం పేరు, సలోమి. వాళ్ళిద్దరినీ అడిగాడు. మొదట పురుషుణ్ణి అడిగాడు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో స్త్రీని అడిగినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు ఈ రెండిటికి గురించి మనం ఆలోచించట్లేదు. కానీ సొలొమోను దేవుడు అడిగిన తర్వాత సొలొమోను అడిగింది ఏంటంటే, ఈ ప్రజలకు అవసరమైన అడ్మినిస్ట్రేషన్ కావటానికి జ్ఞానము నాకు దయచేయి. ఆ ప్రజలు దేవుని వాళ్ళు. దావీదు అన్నాడు, గొర్రెల్లాంటి ప్రజలు. అది శాంక్చురీ, దేవుని ప్రజలను సంఘాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. దట్ నైట్ ఆఫ్ శాంక్చురీ. దేవుని ప్రజల విషయమే జ్ఞానం ఉందా? మామూలుగా అదే పరిస్థితుల్లో మనమంటే ఏమడుగుతాం? దేవుడు మన దగ్గరికి వచ్చి అలాగా అడిగాడు అనుకో, అడగడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు కదా. మన దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలమ్మా, ఏం కావాలో బ్రదర్ అని అడుగుతాడా? అంత లేదు. ఎందుకంటే మన సంగతి ఆయనకి బాగా తెలుసు. అందుకనే అడగక మునిపి ఇచ్చేస్తాను మీకు. వాళ్ళు మాత్రం ఏం అడుగుతారో చూసిన. అందుకనే ప్రభు సొలొమోను దగ్గరికి వచ్చి నీకేం కావాలన్నాడు. మన దగ్గరికి వచ్చిన తర్వాత నీకేం కావాలని అడగడు. ఎందుకంటే ఏం కావాలని అడిగితే మనకు ఒకే పాయింట్ ఉండదు కదా. ప్రభా, అది ఫైల్ ఒకటి పెట్టినాను, పెన్ డ్రైవ్లో తీసుకొని వచ్చేస్తాను. ఇన్ని ఉంటాయి. కొంతమంది ఫైల్స్ కదా వాళ్ళకి, అదేంటంటే బ్యాకప్పా, మెమరీ, అదే తీసుకొని వచ్చి ఇస్తాం. ప్రభా, దీంట్లో అన్నీ చాలా ఉన్నాయి, మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు, మా చెల్లి, మా ఇరుగు పొరుగు, మందిరం, అన్నీ. ఓన్లీ వన్, ఒక్కటే అడుగు, ఏమడుగుతావో అంటే ఏమంటా? ఒకటే చాయిస్, ఏం కావాలో నువ్వు కోరుకో. ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద హోల్ బైబిల్ హూ కెన్ మేక్ ఎ రైట్ చాయిస్, దట్స్ సొలొమోన్. ఇంకెవరు అంత రైట్ చాయిస్ కోరరేమో. ఎందుకంటే దేవుడు ఎవరిని అడగలేదు. ఆదామా నీకేం కావాలంటే ఆదాం చాలా చెప్పింటాడు, మేము తోటలోనే ఉంటాం, బయటికి వెళ్ళాం, మా ఆవిడ ఇక్కడే బాగుందని చెప్పిందండి అని. అలాగే హెబెలు నీకేం కావాలో కోరుకుంటే మా అన్న చంపటానికి వస్తున్నాడు ప్రభు, వాడు ముందే ఘోరమైనడు, కనిపిస్తే చంపేస్తాడు, కనుక ఎలాగ నన్ను బతికించని. అబ్రహామా నీకేం కావాలంటావు కదా ప్రభు, ఇంత ఆస్తికి వారసుడు ఎలియాజరు అయిపోతాడే, నా కడుపున కొడుకు పుడితే ఎంత బాగుందో. అందుకే అబ్రహాం దగ్గరికి వచ్చి అలాగ అడగలేదు. ఇస్సాకు నీకేం కావాలా, యాకోబు నీకేం కావాలా, ఏం కావాలంటావు కదా ప్రభు. రెండు వైపులా ఆస్తి కావాలా, మన ఆయనది కావాలా, మా మామగారిది కూడా కావాలా, డబుల్ వీళ్ళకి బ్లెస్సింగ్. దట్స్ ట్రూ. బైబిల్లో ఒకడికి డబుల్ బ్లెస్సింగ్ వచ్చింది తెలుసా? అది యాకోబుకే. వాళ్ళ మామ ఆస్తి వచ్చింది, వాళ్ళ నాయనది కూడా వచ్చింది. ఇలాంటి వాళ్ళు అర్థగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి బ్రదర్ అని మాత్రం అడగొద్దండి. అబ్రహాం ఆస్తి సంపాదించుకున్నాడు. ఇస్సాకు అయితే అబ్రహాం యొక్క ఆస్తి వచ్చింది. యాకోబుకి ఇలా కాదు, అబ్రహామా ఇస్సాకు ఆస్తి వచ్చింది, ఎందుకంటే ఒకే కొడుకు కదా. అలాగే వాళ్ళ మామలు కూడా తీసుకొని వచ్చినాడు. అలా కొంతమంది ఉంటారు, అందరికీ అది జరగదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే దావీదుని కూడా దేవుడు అడగలే, మోషేని అడగలే. పెద్ద పెద్ద కాకలు తిరిగిన గొప్ప నాయకుల దగ్గరికి వెళ్ళి దేవుడు అడగలే. దేవుడు మోషేని అడిగితే, మోషే నీకేం కావాలంటే ఏం కావాలంటారు కదా ప్రభు, ఎంత కష్టపడింది అందుకే కదా, ఎందుకు కనాన్లో అడుగుపెట్టడానికి ఎలాగైనా అడుగుపెట్టించు, కావాలంటే అడుగుపెట్టిన వెంటనే చంపేయి, పర్లేదు. దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చాను, సొలొమోను నీకేం కావాలి? సరే, దేవుని యొద్ద నుండి మనం ఏం పొందాలని ప్రభు కోరుతున్నాడు ఆయనే. మీలో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, పిల్లలుగా అన్నారు, పిల్లలకి బర్త్డే వచ్చింది అనుకోని, బీటెక్ చదువుతున్న పిల్లలే ఉన్నారు, కొడుకో కూతురో. బర్త్డే వస్తే మీరు ముందే చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అడిగే ఆప్షన్లు మన దగ్గర అంత డబ్బులు ఉండవు కనుక మనం ముందే చెప్పింటాం, నీకు రేపు కేక్ వేస్తాం, కేక్తో కట్, ఒక డ్రెస్ కొనిస్తాం, డ్రెస్తో కట్. లేకపోతే మనం నీకేం కావాలని అడిగామన్నా, ఐఫోన్ కావాలి 16 Pro Max అది ఇదంటే ఎక్కడ తీసుకొని వస్తాం? మన కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే చెప్తాం. పిల్లలు కూడా 10వ తరగతి నువ్వు పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తాం. వాడు ఏమంటాడు, నువ్వే పాస్గా, నాకు సైకిల్ వద్దు. సో ఇవన్నీ మనం ముందే చెప్తాం, ఎందుకంటే మన కెపాసిటీ అంతే, మన పర్స్ అంతే. దేవుడిది అలాంటిది కెపాసిటీ కాదు, హీ హ్యాస్ నో లిమిట్, అన్లిమిటెడ్ రిసోర్సెస్. అలాంటి వాళ్ళు మాత్రం అడగలరు నీకేం కావాలో కోరుకో అని. లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న వాళ్ళు అలాగ అడగలేరు కదా.
అందుకే మన పిల్లలకు మనం ముందే చెప్తాం. ఒకవేళ మన పిల్లవాడు బర్త్డే వచ్చిందనుకోండి, ఉదయాన్నే లేచినాం, ప్రార్థన చేసినాం పిల్లవాడి కొరకు, లేదా కొడుకో కూతురో మన దగ్గరికి వచ్చాడికి తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు చూసిన వెంటనే ప్రభుకు స్తోత్రాలు, హ్యాపీ బర్త్డే అని చెప్పారు అనుకోండి. అంత కానీ నీకు ఈరోజు ఏం కావాలా రా అని వాళ్ళ మమ్మీ అడిగిన దానికి ఏమొద్దు మా అని, వాళ్ళ డాడీ కూడా అడిగి ఏం కావాలి, ఏమొద్దు డాడీ, వీడేమో అలిగినట్టున్నాడు, ఏం చేయాలి, ఎట్టో ఒకటి వింటే ఏం చేయాలనుకుని చెప్పరా, ఏదో ఒకటి నీకు ఇస్తాము, ఏదో కేక్ కావాలా లేకపోతే ఏంటి, ఏం కావాలో చెప్పు అని అన్నాడు అనుకో. అప్పుడు కొడుకు అన్నాడు అనుకో, నాకేమొద్దు, ఏమి బాధపడుతున్నారు లేదు, మరి ఏమొద్దంటావంటే మీరే నాకున్నారు, ఐ వాంట్ యూ డాడ్, ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ టు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు చెప్పండి? మీకు ఎప్పుడు అట్లా అనలేదు కనుక తెలియదు కదా, కేకులతోనే అయిపోయింది మీకు. అట్లా అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు సుడలు తిరుగుతాయి. దగ్గరికి పిల్లల్ని తీసుకొని వాళ్ళని మురిపంగా తడముతో, ఇలాంటి కొడుకుని ఎట్లా కన్నాను, అందరికన్నా అట్లా, ఇలాంటి కూతుర్ని ఎట్ట కన్నాను, నేనే కావాలంట. లేక కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఉంటాడు. వాడేం కేక్ అడుగు, బట్టలు అడుగుడు, కానీ తెలియకుండానే సాయంకాలం లోపల అన్నీ అరేంజ్ చేసి 9 నెలలు మోసిన తల్లిదండ్రులకు కుమారుడు కుమార్తె ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ వాంట్ యూ అంటే మీరు తల్లిదండ్రులు ఎంత సంబరపడిపోతుంటే, పాపలమైన మన కొరకే ప్రాణం పెట్టడానికి శిలువ మీదకి వెళ్ళి శిలువలో రక్తం గార్చి చనిపోయిన యేసు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు వారు మనల్ని అడిగాడు, మీకు ఏం చేయాలని కోరుతున్నాను. కీర్తనకాండంతో పాటు ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో నాకేమీ అక్కర్లేదు, ఐ వాంట్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ, నీకు వెలుపటి నాకేమీ వద్దు, ఐ వాంట్ యూ, ఐ వాంట్ యూ, ఐ వాంట్ యూ 100 times, a number of times, I want you, I love you Jesus because you first loved me. ఆఖరి చూసి ముగిస్తామా? యోహాను సువార్త 21, John chapter 21 verse 4. యోహాను సువార్త 21:4. John 21 verse 4. 3వ వచనము తెలుగులో, సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వాడుతనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరు, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు దారిన నిలిచి, దట్ నైట్ ఆఫ్ ఎంప్టీనెస్ టాక్స్ అబౌట్ ద సాక్రిఫైస్. వారి త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. దాదాపు 7 మంది రాత్రి అంతా చేపలు పట్టారు. దే ఆర్ స్కిల్ఫుల్లీ హైలీ ప్రొఫెషనల్స్. అయితే వారు ఏం పట్టలేకపోయారు. మనం కొన్ని విషయాల్లో చాలా ప్రొఫెషనల్సే, కానీ దెర్ ఇస్ నథింగ్ విత్ అస్. ఏమీ లేదు దాంట్లో. అరే నాలాంటి వాడికి అపజయమా, నాలాంటి వాడు ఓడిపోతారు, నాలాంటి వాడికి ఉద్యోగం రాకపోవడమా, నాలాంటి వాడికి పెళ్లి ఫిక్స్ కాకపోవడమా, నాలాంటి వాడికి వీసా రాకపోవడమా, నాలాంటి వాడు ఫైనాన్షియల్ ఇష్యూస్, నాలాంటి వాడికి సిక్నెస్, నా బాడీకి ఏంటి సిక్నెస్ రావడం ఏంటి, నేనేంటి ఇలా కావడం ఏంటి, నా వల్ల ఎందుకు ఇలాగైంది, ఎందుకు, వై 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 దే గాట్ నథింగ్. రాత్రి ఏం పట్టలేదు. పేతురు లాంటి భక్తులకి ఫెయిల్యూర్ అనే జీవితంలో ఒక పాఠం అయితే మనలాంటి వాళ్ళు ఎంత, అలాగని ఫెయిల్యూర్లోనే బదులు పేతురు లాంటి వాళ్ళకి వచ్చింది మనం కూడా ఇలాగే ఉందామంటే జీవితాంతం అది కాదు వాళ్ళది. దట్ వాజ్ దే లాస్ట్ స్టేజ్. ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో వాళ్ళు అడుగు పెట్టారు. నాట్ లైక్ షీప్, నాట్ లైక్ ల్యాంబ్స్, బట్ లైక్ లయన్స్. సువార్తల్లోనంతా వాళ్ళు గొర్రెల వలె ఉన్నారు. అపోస్తుల కార్యాలు అంటే గొర్రెలు సింహాలు అయినాయి. ఎందుకంటే యూదా గోత్రపు సింహం పిల్లల్నే కంటది, గొర్రెలను కనదు. అందుకని ప్రభువాన్ని దర్శించినాడు. వారు తమ జీవితాలను ఒప్పుకున్నారు, ప్రభుకు అప్పగించుకున్నారు. ప్రభు అప్పుడు చెప్పాడు, ధోనికుడి వైపున వాళ్ళ వేశారు, విస్తారంగా పట్టారు, వాళ్ళు లాగలేకపోయారు. పేతురుతో ప్రభు మాట్లాడడం ఆరంభించారు. లవ్ ఇస్ దౌ మీ, నన్ను ప్రేమించుచున్నావా? నో లవ్,
నో క్రైస్ట్. మనం చాలా విషయాలు ప్రేమ లేకుండా చేస్తాం. దట్ ఈస్ వెరీ డేంజరస్. ప్రేమ లేకుండా పాటలు పాడవచ్చు, ప్రేమ లేకుండా వాక్యం చెప్పవచ్చు, ప్రేమ లేకుండా మందిర కార్యక్రమాలు చేయొచ్చు. మరి ఎలాగ చేస్తున్నాం? డ్యూటీలో ప్రేమ లేకుండా చేసే అవకాశం ఉంది. బట్ దట్స్ నాట్ పాసిబుల్ విత్ డివోషన్. భక్తులు అలా కాదు. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు విత్ డివోషన్ విల్ హ్యావ్ లవ్. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. ప్రేమ ఉంది కనుక భయభక్తులు వస్తాయి. ఈ ఫస్ట్ లవ్డ్ us. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన. ఆయన ప్రేమకు కనీసం పోల్చదగింది కూడా ఏది లేదు. కనీసం దగ్గరకు వచ్చేది కూడా ఏమి లేదు. కనీసం ఆలోచించేంతది కూడా ఏమి లేదు. ఆ ప్రేమ వలయం చేత మనల్ని ఆవరించినాడు. ప్రేమ చేత మనల్ని ఆకర్షించిన, ప్రేమ చేత మనల్ని మూర్చిల్లేటట్టుగా చేసిన, ఆ ప్రేమతో ఆయన రాకడి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా అవకాశం ఇచ్చిన. నేను వచ్చే వరకు తెలియచేయడు. 5 విషయాలు చూసిన. దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వచ్చిన రాత్రి. రెండవది దట్ నైట్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన చేసిన రాత్రి. మూడవది దట్ నైట్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్యం వచ్చిన రాత్రి. నాలుగవది దట్ నైట్ ఆఫ్ సర్వీస్, దేవుని ప్రజలను సేవించాలని శాంక్చురీ, పరిశుద్ధ స్థలమైన గొర్రెల్లాంటి ప్రజల కొరకైన జ్ఞానం కొరకు సులభం ప్రార్థన చేసిన. ఐదవది ఆఖరిది దట్ నైట్ ఆఫ్ సాక్రిఫైస్, ప్రభు కొరకు వారు త్యాగం చేసి తమ వలలను విడిచి యేసును వెంబడించాలనుకున్నాం. ప్రశ్న ఏంటంటే, ఈ 5 రాత్రుల్లో మనం ఏ రాత్రి దగ్గర ఉన్నాం? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, 5 రాత్రులే లేవా? చెప్పండి. ఆలోచిస్తున్నారా ఎక్కడున్నానని? మీరు చెప్తారా నేను చెప్పాలా? మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోవడం అంత కష్టమా? ఈజ్ ఇట్ దట్ ఆఫ్ టు నో అవర్ వీక్నెస్, ఫెయిల్యూర్? మనలో చాలామంది మొదటి రాత్రి దగ్గర ఉన్నామంటే తప్పంటారా? రక్షణ పొందినాం, నాశనపుత్రుడు దాటిపోయాడు, తర్వాత మనం ప్రభువులో ఆనందిస్తూ ఇదే బాగుంది అని అనుకుంటా ఉన్నాం. ఇంకా అక్కడి నుండి దెర్ ఇస్ ఎ లాట్ టు గో ఎహెడ్. ముందు చాలా వెళ్ళాలి. ఎంత పడిపోయి ఎంత పతనం అయిపోయా. అయితే ప్రభు యొక్క సిలువ ఉన్నంత దాకా తిరిగి ఆయన దగ్గరికి రావచ్చు. సిలువ మీద ప్రవహించిన రక్తం ఉన్నంత దాకా క్షమాపణ కోరవచ్చు. ప్రభు మనందరిని అలాగ చేయాలని కోరిక. నాట్ ఓన్లీ యాకోబును మాత్రమే కాదు, మనందరిని అలాగ చేయాలని కోరిక. నాతోని మాత్రమే కాదు, మనందరిని అలాగ చేయాలని కోరిక. అలాగే సొలొమోను మాత్రమే కాదు, మనందరిని అలాగ చేయాలని కోరిక. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. శిష్యులు మాత్రమే కాదు, మనందరినీ అలాగ చేయాలని కోరిక. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత పడిపోయాం, ఎంత పాడైపోయాం, ఎంత దూరం అయిపోయాం, ఎంత సిలువకు వెలపటైపోయాం. రాత్రి లేకుండా జీవిస్తున్నా. ప్రభువా, నీవు నా కొరకు అప్పగించబడిన రాత్రి నా జీవితాన్ని మార్చింది, నా బతుకును మార్చింది, నా ఆశయాలు, నా దృక్పథాలు, నా నావిగేషన్ అంతా మార్చివేసింది. అలాంటి రాత్రుల్లో నాకు దయచేయి. అలాంటి దాంట్లోకి నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించు.